హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమ చరిత్ర నుంచి ఖచ్చితంగా 1-2 బిట్లు పడడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ వివిధ కమిటీలు అవి ఏర్పాటు చేసినటువంటి సంవత్సరాలు, అదేవిధంగా ఆ కమిటీలోని మెంబర్సు, అదేవిధంగా ఆ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేశారు, పర్పస్ ఏంటి. సో ఈ క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు మనకు అరౌండ్ 25-30 కమిటీలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి నిజాం పీరియడ్ నుంచి. కాబట్టి అవన్నిటి గురించి పూర్తిగా ఈ ఒకటే వీడియోలో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఆస్పిరెంట్స్. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ కమిటీ వచ్చేసి నిజాం పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతాం మనం. కాబట్టి ఇక్కడ చూస్తే బహదూర్ అరవమందు అయ్యంగార్ కమిటీ 1937లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ. కాబట్టి ఇది 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అపాయింటెడ్ దిస్ కమిటీ ఇన్ 1937 ఫర్ కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ ఇన్ నిజాం స్టేట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం అపాయింట్ చేశారు, 1937లో అపాయింట్ చేశారు. ఎందుకు అనంటే కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్, రాజ్యాంగ సంస్కరణలు మరియు రాజకీయ సంస్కరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ బహదూర్ అరవమందు అయ్యంగార్ కమిటీ అని చెప్పేసి అంటాం. ఇది ఫస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఎంఎస్ భరూచా కమిటీ 1939 టు ఎగ్జామిన్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ టెనెంట్స్. This committee was appointed on the recommendations of this committee. The Asami Shikmidar Act 1944 has been framed అన్నమాట. కాబట్టి ఈ కౌలు రైతుల యొక్క సమస్య, టెనెంట్స్ అంటే టెనెంట్ ఫార్మర్స్ అనమాట, అంటే కౌలుదారుల యొక్క సమస్య ఎక్కువ ఉండేది నిజాం కాలం నుంచే. ఈ నేపథ్యంలోనే నిజాం అప్పుడు దీని గురించి అధ్యయనం చేయడం కోసం బరూచా కమిటీని అపాయింట్ చేశారు. సో అప్పుడు ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆసామీ షిక్మిదార్, మనకు కౌలుదారు, రక్షిత కౌలుదారు అని చెప్పేసి 2 రకాలుగా మనకు చెప్తారు. షిక్మిదార్ అండ్ ఆసామీ షిక్మిదార్ అంటాము. కాబట్టి ఆసామీ షిక్మిదార్ రక్షిత కౌలుదారుల చట్టం అనేది 1944లో బరూచా కమిటీ యొక్క రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వచ్చిందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1939 నెక్స్ట్ ఎస్కే దార్ కమిటీ మనకు 1948లో వచ్చింది. ఇక దిస్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ జూన్ 1948 అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ ఎస్కే దార్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ హౌస్ టు లుక్ ఇన్ టు ద పాసిబిలిటీస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ఏర్పాటు కోసము మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎస్కే దార్ కమిటీ అంటాం. ఇది 1948లో ఏర్పాటైంది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే, ఇది 1948 అంటే అప్పటికి రాజ్యాంగం అమల్లోకి రాలేదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి అప్పటికి రాజ్యాంగం అమల్లో లేదు. కాబట్టి అప్పుడు పాలన మొత్తము రాజ్యాంగ పరిషత్ నిర్వహిస్తుంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ హౌస్, రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎస్కే దార్ కమిటీ 1948 అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ చూస్తే జేవీపీ కమిటీ. దిస్ కమిటీ వాజ్ అపాయింటెడ్ టు ఎగ్జామిన్ ద దార్ కమిటీ రిపోర్ట్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. అయితే లింగ్విస్టిక్ స్టేట్స్ కోసము, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసము మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ మనకు ఎస్కే దార్ కమిటీ. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మళ్ళీ అధ్యయనం చేయడం కోసము, ఎగ్జామిన్ చేయడం కోసము ఏర్పాటు చేసినటువంటి కమిటీ జేవీపీ కమిటీ. ఇక్కడ జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, ఓకే, పి అంటే ఇక్కడ పట్టాభి సీతారామయ్య అనమాట. కాబట్టి జేవీపీ కమిటీ అని చెప్పేసి అంటాం. 1948లో వచ్చింది. ఇక ఫిఫ్త్ వచ్చేసి పండిత్ సుందర్లాల్ కమిటీ 1949. ఇది హైదరాబాద్ స్టేట్లో ఏర్పడినటువంటి కమిటీ. సో పండిత్ సుందర్లాల్ కమిటీ 1949. ఇక్కడ పండిత్ సుందర్లాల్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ టు స్టడీ ద సిచ్యువేషన్స్ ఎరోజ్డ్ ఆఫ్టర్ ద అటాక్ ఆన్ ముస్లిమ్స్ అండ్ కమ్యూనిస్ట్ డ్యూరింగ్ ద జేఎన్ చౌదరి మిలిటరీ రెజిమ్. కాబట్టి ఎప్పుడైతే మనకు హైదరాబాద్ రాజ్యం అనేది 1948 సెప్టెంబర్ 17 రోజున భారతదేశంలో కలిసిపోయిందో, సో అప్పుడు జేఎన్ చౌదరి యొక్క మిలిటరీ పాలన స్టార్ట్ అయింది. సో జేఎన్ చౌదరి యొక్క మిలిటరీ పాలనలో ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టుల మీద ఒక భయంకరమైనటువంటి దాడి అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ జేఎన్ చౌదరి కాలంలో ఇక్కడ జేఎన్ చౌదరి కమ్యూనిస్టులందరినీ ఊచకోత కోస్తాడు, లక్షల మందిని చంపేస్తారని చెప్పేసి మనం ఇక్కడ చదువుకుంటాము. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక్కడ జేఎన్ చౌదరి ఏం చేస్తారు, ఈ నేపథ్యంలో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఇక్కడ అటాక్ ఏదవుతుందో దాన్ని ఎగ్జామిన్ చేయడం కోసము సో పండిత్ సుందర్లాల్ కమిటీని 1949లో అపాయింట్ చేయడం అంటే జరిగిందనమాట. సో ఇది పండిత్ సుందర్లాల్ కమిటీకి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏడి గోర్వాలా కమిటీ 1950. దిస్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950 బై ద హైదరాబాద్ స్టేట్ క్యాబినెట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏడి గోర్వాలా టు గివ్ ద సజెషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనమాట. కాబట్టి ఇక్కడ 1950 అంటే ఇక్కడ ఎంకే వెల్లోడి యొక్క సివిలియన్ రూల్ అనేది కొనసాగుతుంది. సో ఆ టైంలో అపాయింట్ చేసినటువంటి కమిటీ ఏడి గోర్వాలా కమిటీ. కాబట్టి ఇది ఎందుకు అపాయింట్ చేశారంటే, ఇన్ 1950
ఫర్ ద ఇంప్రూవింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. ఓకే. అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా అదేవిధంగా ఎకనామిక్ పరంగా ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్స్ని తీసుకురావడం కోసం ఏర్పాటు చేసింది ఏడి గోర్వాల కమిటీ అని చెప్పేసి అంటాం 1950 అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే మనం పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటాం 1952. సో దిస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వాస్ ఫార్మ్డ్ బై హోమ్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ September 9, 1952, led by the Pingal Jaganmohan Reddy to investigate into the police firings which were held on first week of September in City College around the surrounding areas అని చెప్పేసి అంటాం. కాబట్టి మనకు హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత 1950 మార్చ్ 6 రోజున మనకు ఓకే సో బుర్గ రామకృష్ణారావు గారు సో సీఎంగా మనకు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వం హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జరిగినటువంటి ఒక గొప్ప ఉద్యమం ఇక్కడ ముల్కీ మూమెంట్ అనేది. సో వరంగల్లో ఒక టీచర్స్ యొక్క విషయంలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం సిటీ కాలేజ్ దగ్గరకు వచ్చి సిటీ కాలేజ్ దగ్గర ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది. సో అప్పుడు పోలీస్ ఫైరింగ్ జరుగుతుంది. దీన్ని సిటీ కాలేజ్ సంఘటన అంటాం. కాబట్టి అక్కడ కొంతమంది చనిపోతారు, చాలామంది గాయాలు కూడా జరుగుతాయి. సో ఈ నేపథ్యంలో దాన్ని స్టడీ చేయడం కోసం ఇక్కడ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని అపాయింట్ చేస్తారు. ఇది 1952లో అపాయింట్ చేశారనమాట. సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే జస్టిస్ కైలాష్నాథ్ వాంచు కమిటీ 1953. దిస్ కమిటీ వాస్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ద రిపోర్ట్ ఆన్ ఎకానమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అరోజ్డ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆంధ్ర స్టేట్. సో ఏదైతే మనకు తమిళనాడు ప్రాంతం నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న ఏదైతే ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయిందో, ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయి ఎప్పుడైతే ఫామ్ అయిందో, కాబట్టి ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఏర్పడేటటువంటి ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అధ్యయనం చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి కమిటీ జస్టిస్ కైలాష్నాథ్ వాంచు కమిటీ అంట. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్ 1953, దీన్నే ఎస్ఆర్సి అంటాము. ఓకే, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటాము. ఆన్ 29 December 1953 ద సెంట్రల్ government appointed states reorganization commission under the leadership of Fazal Ali for the reorganization of states and on the permanent basis అన్నమాట. కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసము మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన కమిటీ మనకు తార్ కమిటీ అయితే, నెక్స్ట్ టైం ఏర్పాటు చేసిన కమిటీ అంటే మనకు భారతదేశంలో గణతంత్రం అనేది అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి కమిటీ 1953లో ఫజల్ అలీ కమిషన్ లేదా ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆల్సో కాల్డ్ as ఫజల్ అలీ కమిషన్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు అపాయింట్ చేశారు అనేటువంటిది 29 December 1953లో అపాయింట్ చేస్తారు. మళ్ళీ February 1955లో రిపోర్ట్ ఇస్తారనమాట. కాబట్టి అది చూసుకోవాలి. నెక్స్ట్ కుమార్ లలిత్ కమిటీ 1969 టు ఎగ్జామిన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ అగైన్స్ ద ముల్కీ రూల్స్ అండ్ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్. కాసు బ్రహ్మానందరెడ్డి గవర్నమెంట్ అపాయింటెడ్ కుమార్ లలిత్ కమిటీ అండ్ 23rd 1969 అని చెప్పేసి అంటాం. అయితే ఇక 1960 అంటే ఇప్పుడు మనకు 1956 February 20 రోజున పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఇక November 1 రోజున మనకు స్టేట్ ఫామ్ అయింది. ఇక ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నట్టు ఉల్లంఘనలన్నీ జరిగినాయి. ఆ రకంగా 1969 జై తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో ఈ ఉద్యమం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మిగులు నిధులు అదేవిధంగా ముల్కీ నియమాలు అంటే మిగులు నిధులు అదేవిధంగా ఉద్యోగాలు ఈ రెండింటి విషయంలో ఫస్ట్ 1969 మూమెంట్ అనేది ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. 1969 ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి ఇక నీళ్ళ విషయం కూడా ఒకటి ఉంది, కానీ అదంతా సివియర్గా లేదు. కానీ ముఖ్యంగా ఉద్యోగాలు, ఆ తర్వాత మిగులు నిధులు. ఫస్ట్ ఉద్యోగాలతోనే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మిగులు నిధుల విషయంలో కూడా అది పుంజుకుంటుంది అనమాట. కాబట్టి ఈ నేపథ్యంలోనే ముల్కీ రూల్స్ అంటే ఉద్యోగాల విషయంలో, అదేవిధంగా తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ మిగులు నిధుల విషయంలో అధ్యయనం చేయడం కోసము ఏర్పాటు చేసినటువంటి కమిటీ కుమార్ లలిత్ కమిటీ 1969 అని చెప్పేసి అంటాం అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ Justice Vasishtha Bhargava Committee 1969. According to the announcement in 8-point formula for the calculating Telangana surplus funds, this committee was set up on 22nd April 1969 అని చెప్పేసి అంటాం. అయితే 1969 ఉద్యమం విషయంలో అప్పుడు పెద్ద మొత్తంలో ఈ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క వివాదాలు అనేవి బాగా జరుగుతాయి. సో ప్రతి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఏంటంటే ఆ సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఇస్తుంది. అంటే ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధం కాదని, ఆర్టికల్ 35 క్లాస్ బి అనేది రాజ్యాంగబద్ధం కాదని, సో ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొత్తం ఉద్యమ వాతావరణం నెలకొంటుంది, శాంతి భద్రతలు మొత్తం కూడా దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడం కోసము 8-point ఫార్ములాని తీసుకొస్తాను అనమాట. కాబట్టి ఆ 8-point ఫార్ములాలో ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సర్ప్లస్ ఫండ్స్ని బెటర్గా క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసము జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీని అపాయింట్ చేస్తున్నామని చెప్తారనమాట. కాబట్టి 8-point ఫార్ములాలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ఆన్ 22nd April 1969. సో అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాంచు కమిటీ 1969. The central government appointed judicial experts committee under the leadership of Vanchu to give the suggestions by studying the problems of the Telangana employees and regarding the constitutional amendments continuing
ముల్కీ రూల్స్. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, సుప్రీంకోర్టు మరి హైకోర్టు యొక్క ఏవైతే ఇక్కడ తీర్పులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి విషయంలో ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎప్పుడైతే జీవో నెంబర్ 36 తీసుకొని వస్తారో, సో అప్పటి నుంచి ఆంధ్ర వాళ్ళు మళ్ళీ ఆ విషయంలో కోర్టుకి వెళ్ళడం, ఆ కోర్టు మనకు తెలంగాణ వాళ్ళకి ఆపోజిట్గా రావడం, సో దాన్ని ఎస్కలేట్ చేయడం సుప్రీంకోర్టుకి, ఇదంతా జరుగుతుంటుంది అనమాట. అంటే ఆంధ్ర పాలకులు అప్పుడు మరి తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కొంతవరకు సవరించాలనే ఉద్దేశంతో ఏదో ఒక జీవో తీసుకొచ్చినప్పటికీ ఆ జీవోకి వ్యతిరేకంగా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కోర్టులో కేసేయడం, ఆ కోర్టులు దానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పడం, ఇలాంటిదంతా కొనసాగుతుంది అనమాట. మరి ఈ ప్రాబ్లమ్ని ఒకసారి పూర్తిగా స్టడీ చేయాలని చెప్పేసి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వాంచూ కమిటీ 1969 అపాయింట్ చేస్తారు. ఓకే, సో ఎందుకనంటే ఎంప్లాయీస్ విషయంలో, అంటే ముల్కీ రూల్స్ విషయంలో తలెత్తుతున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సవరణల్ని పరిష్కరించడం కోసం అనమాట. ఓకే, రాజ్యాంగబద్ధంగా ఏర్పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం సో వాంచూ కమిటీ, కైలాసనాథ్ వాంచూ కమిటీ 1969లో ఏర్పాటు చేయబడిందని సో ఇక్కడ చూస్తాం. సో ఇక నెక్స్ట్ చూస్తే జయభారత్ రెడ్డి కమిటీ 1984. ఓకే, సో ఇక 1969 మూమెంట్ అనేది మనకు ఇది అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత పివి నరసింహారావు గారు సీఎం కావడము, ఆ తర్వాత October 3, 1972న అప్పుడు ఎంఎం సిక్రీ నేతృత్వంలో ధర్మాసనం అప్పుడు ఇక్కడ ఆర్టికల్ 35B కానీ ముల్కీ రూల్స్ కానీ రాజ్యాంగబద్ధమైన తీర్పు ఇవ్వడం, దానికి వ్యతిరేకంగా ఆంధ్ర వాళ్ళు జయాంధ్ర ఉద్యమం తీసుకురావడం, అప్పుడు ఈ నేపథ్యంలోనే అప్పుడు ప్రెసిడెన్షియల్ రూల్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 6 పాయింట్ ఫామ్లో రావడం, మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇవ్వడం, లోకల్ రిజర్వేషన్స్, ఇదంతా జరుగుతుంది. ఇక అట్లా కొన్ని రోజులు జలగం వెంగళరావు గారు ఆ తర్వాత సీఎం అవుతాడు, అట్లా కొనసాగుతుంది. ఆ తర్వాత వస్తుంది ఎన్టీ రామారావు గారి పరిపాలన అనమాట. కాబట్టి ఎన్టీ రామారావు గారి యొక్క పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పార్థసారథి అని చెప్పేసి గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఏదైతే 6 పాయింట్ ఫార్ములాలో ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, లోకల్ రిజర్వేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ వల్ల మళ్ళీ తెలంగాణకి అన్యాయమే జరిగింది. ఆంధ్ర పాలకులు ఇక్కడ అవినీతి పరంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు అనే దాని గురించి అప్పుడు ఆయన చెప్తారు, దీని మీద లెక్కలు తీయాలని చెప్పేసి అంటారు. అప్పుడు జయభారత్ రెడ్డి కమిటీ అనేటువంటి ఒక కమిటీని ఎన్టీ రామారావు అపాయింట్ చేస్తారు 1984లో. కాబట్టి సో దిస్ కమిటీ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ నాన్ లోకల్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ ఇన్ తెలంగాణ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్ జయభారత్ రెడ్డి అలాంగ్ విత్ 2 ఐఏఎస్ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా విషయంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో జరిగినటువంటి ఉల్లంఘనలను అధ్యయనం చేసి ఎంతమంది అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు పనిచేస్తున్నారని తెలుసుకోవడం కోసము అపాయింట్ చేసినటువంటి కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ అంటాము 1984లో వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చి చెప్తుంది దాదాపు 50,000 మంది ఉద్యోగులు తెలంగాణలో అక్రమంగా పనిచేస్తున్నారని ఆంధ్ర వాళ్ళని. అయితే ఈ కమిటీని ఒకసారి స్టడీ చేయడం కోసము సుందరేషన్ కమిటీ చేస్తారు 1984లో. సో ఇక్కడ వి సుందరేషను ఓకే టు ఎగ్జామిన్ ద రిపోర్ట్ ఆఫ్ జయభారత్ రెడ్డి కమిటీ చేస్తారు. ఈ 2 కమిటీలను బేస్ చేసుకొని అప్పుడు జియో నెంబర్ 610 రిలీజ్ చేస్తారు ఎన్టీ రామారావు. సో ఈ నేపథ్యంలోనే అప్పుడు 1975 ఫిబ్రవరి లోపు వాళ్ళందరినీ కూడా 1985 ఫిబ్రవరి లోపు వాళ్ళందరినీ తిరిగి వెనక పంపిస్తామని చెప్పేసి అంటారు, కానీ అది అమలు కాదనమాట. సో అది అట్లా అయిపోతుంది. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాలం వస్తుంది. చంద్రబాబు నాయుడు కాలంలో మొత్తం కరువు వస్తుంది. 2004లో వర్షాలు పడి అంతా ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోతుంది. వరల్డ్ బ్యాంక్కి వెళ్తాడు, అప్పులు తెస్తాడు, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. విజన్ 2020 అని ఒక స్కీమ్ తీసుకొస్తాడు, అది వరల్డ్ బ్యాంక్ స్కీము. సో ఆ నేపథ్యంలో కొన్ని కమిటీలు అపాయింట్ చేస్తారు. ఇక్కడ 4 కమిటీలు ఇంపార్టెంట్. సో ఒకటి ఏతన్ భయ్యా కమిటీ, ఇవన్నీ కూడా సిబిఎన్ కాలంలో వచ్చినాయి 1995 to 2000 మధ్యలో. ఏతన్ భయ్యా కమిటీ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కోసం, ఎలక్ట్రిసిటీ సెక్టర్ని అంతవరకు పూర్తి మొత్తంలో గవర్నమెంట్ ఉన్న కమిటీని ప్రైవేటైజ్ చేయాలంటే పూర్తి ప్రైవేటైజ్ కాకుండా పబ్లిక్ సెక్టర్ పిఎస్యూగా మార్చాలని చెప్పేసి చేస్తారు. ఆ రకంగా అప్పుడు అంతవరకు ఉన్నటువంటి ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేది జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ అని అట్లా మారిపోతుంది. అది సో సెమీ గవర్నమెంట్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే సుబ్రహ్మణ్యం కమిటీ అనేటువంటిది ఎందుకంటే ఇండికేషన్స్ రిగార్డింగ్ ద ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అపాయింట్ చేస్తారు. అంటే దీన్ని ఏమంటే కాయిలా పడిన పరిశ్రమల గురించి, అంటే ఇక్కడ పరిశ్రమల విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కదిద్దడం కోసము కాయిలా పడిన పరిశ్రమలను ఆ విషయంలో అపాయింట్ చేసినటువంటి కమిటీ ఇక్కడ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో, ఇండస్ట్రీస్ అండ్ పిఎస్యూస్ విషయంలో అపాయింట్ చేశారు. ఇంకా ఈ కమిటీ ఇచ్చినటువంటి సూచనలతోనే అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సిరిపూర్ కాగజ్నగర్ పేపర్ మిల్ కావచ్చు, అదేవిధంగా ముత్యంపేట దగ్గర ఉన్నటువంటి అక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీ కావచ్చు, ఇక బోధన్ చెరుకు ఫ్యాక్టరీ కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ఇండస్ట్రీలు అవన్నీ కూడా మొత్తానికి మూతపడిపోతాయి. సో ఆ రకంగా ఇండస్ట్రీస్ అనేది దెబ్బతీస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ గంగోపాధ్యాయ కమిటీ టు గివ్ సర్టెన్ సజెషన్స్ రిగార్డింగ్ ద
రెడ్యూసింగ్ ద గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్, సాలరీస్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అంటే గంగోపాధ్యాయ కమిటీ అనేది మనకు గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ అంటే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, సాలరీస్ తగ్గించడము, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా రిఫార్మ్స్ రావడం కోసము ఉద్యోగుల విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో సాలరీస్ విషయంలో కావచ్చు అపాయింట్మెంట్ ఇచ్చిన కమిటీ మనకు గంగోపాధ్యాయ కమిటీ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా నెక్స్ట్ కోనేరు రామకృష్ణరావు కమిటీ. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అపాయింటెడ్ దిస్ కమిటీ టు స్టడీ ద గవర్నమెంట్ రోల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే ప్రభుత్వం యొక్క తీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య విషయంలో ఏ విధంగా ఉండాలని చెప్పేసి అపాయింట్ చేసినటువంటి కమిటీ కోనేరు రామకృష్ణారావు కమిటీ అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇక నెక్స్ట్ చూస్తే జేఎం గిర్గ్లానీ కమిటీ. అయితే ఇక్కడ మనం జయభారతి రెడ్డి కమిటీ అని చెప్పేసి చెప్పాం. ఆ తర్వాత జీవో నెంబర్ 610 వచ్చిందని చెప్పాం కదా. కాబట్టి జీవో నెంబర్ 610లో ఉన్నటువంటి అంశాలు ఇక ఆ తర్వాత ప్రభుత్వం మారిపోతుంది, చంద్రబాబు నాయుడు వస్తారు కాబట్టి అది అమలు కాదు అప్పటివరకు. అయితే దానికోసం మళ్ళీ దాన్ని అమలు చేయాలి అంటే జీవో నెంబర్ 610 అమలు చేయాలని చెప్పేసి మళ్ళీ కొంతమంది మన వాళ్ళు వెళ్ళి ఆయన అడగడం జరుగుతుంది చంద్రబాబు నాయుడిని. సో అప్పుడు ఏం చేస్తారంటే జీవో నెంబర్ 610 విషయంలో ఎగ్జామిన్ చేయడం కోసం మళ్ళీ జెటో మంగళదాస్ గిర్గ్లానీ అనేటువంటి గిర్గ్లానీ కమిటీని ఒక సింగిల్ మెంబర్ కమిటీని అపాయింట్ చేస్తారు. కాబట్టి ఈయన సింగిల్ మెంబర్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జెటో మంగళదాస్ గిర్గ్లానీ 25th June 2001లో అపాయింట్ చేస్తారనమాట. సో ఈయన మొత్తం స్టడీ చేసి చెప్తాడు. దాదాపు 1,00,000 పైన అంటే అప్పుడు 50,000 పైన ఉన్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు 1,00,000కి పైగా అవుతారు, 1,00,000కి పైగా ఇక్కడ అక్రమంగా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్తాడు. అక్కడ పూర్తి మొత్తంలో చెప్తాడు. ఒకటే పర్సన్ కానీ పూర్తి మొత్తంలో ఎగ్జామిన్ చేసి సమగ్రంగా రిపోర్ట్ ఇస్తాడు. ఓకే, అన్ని విధాలుగా ఏ రకంగా వచ్చిండ్రు, ఏ రకంగా సాల్వ్ చేయాలి దీని అన్నిటి కూడా సజెషన్స్ కూడా ఇస్తారు అనమాట. అయినప్పటికీ కూడా దాన్ని కూడా అమలు చేయరు. సో అట్లా అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ నుంచి రోషయ్య కమిటీ అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ, కమల్నాథన్ కమిటీ వరకు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి తెలంగాణ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీని అపాయింట్ చేస్తారు. ఎందుకనంటే ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ అండ్ కాన్సెన్సస్ విత్ పార్టీస్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ. అంటే తెలంగాణ ఫార్మేషన్ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల యొక్క సో వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసము ఆ విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ ఫార్మేషన్ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎట్లా రెస్పాండ్ అవుతాయి, సో అంటే రాజకీయంగా ఎలక్షన్స్ పరంగా మాకేం దెబ్బ తగులుతాయి అనే విషయంలోనే ఆలోచిస్తూ వచ్చు అనమాట. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను సాటిస్ఫై చేస్తూ తెలంగాణ ఫామ్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ కొన్ని కమిటీలు నిర్వహిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసము. అట్లా ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005లో, 2009లో రోషయ్య కమిటీని విత్ ఇన్ స్టేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అపాయింట్ చేస్తారు ఇన్ February 2009 ఫర్ కలెక్టింగ్ ఒపీనియన్ అండ్ పబ్లిక్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనమాట. సో అది యూజ్లెస్, పెద్దగా ఏం దానితో వచ్చిందేం లేదు. ఇంకా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనం చూస్తే ఇక ఉద్యమం అనేది పూర్తి తారాస్థాయికి వచ్చింది ఎప్పుడంటే ఇక్కడ 14F అనేటువంటిది, హైదరాబాద్ అనేటువంటిది ఫ్రీ జోన్ పోలీస్ ఉద్యోగాల విషయంలో హైదరాబాద్ని ఫ్రీ జోన్గా ప్రకటిస్తారు అనమాట. 14F రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేసినటువంటి అదొక అందులో లేకున్నా కానీ చేసినటువంటి సవరణ అది. కాబట్టి దానికి వ్యతిరేకంగా అప్పుడు 29th నవంబర్న అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కేసీఆర్ గారు 29 నవంబర్ 2009 కేసీఆర్ గారు ఏం చేస్తారంటే అప్పుడు ఇక్కడ నిరాహార దీక్షను స్టార్ట్ చేస్తారు. ఆ నిరాహార దీక్ష నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా పూర్తి మొత్తంలో రంజుకు వస్తుంది అనమాట. కాబట్టి అట్లా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక 9th December 2009 తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తారు చిదంబరం హోమ్ మినిస్టర్. ఆ తర్వాత 23rd December మళ్ళీ ఆగుతారు, మళ్ళీ ఒకసారి అభిప్రాయం తీసుకోవాలని చెప్పి ఇచ్చిన తెలంగాణ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఆ నేపథ్యంలో పొలిటికల్ జేసీ ఫామ్ అవుతుంది. ఆ నేపథ్యంలో పూర్తి మొత్తంలో ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటుంది. సో అప్పుడు ఆ రాజకీయ పార్టీలను మళ్ళొకసారి 2 సార్లు ఫస్ట్ పిలిపిస్తారు, రాజకీయ పార్టీలని మళ్ళొకసారి పిలిపిస్తారు 2010 జనవరిలో January 5th పిలిపించి అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకుంటారు. ఇక్కడ కూడా కరెక్ట్గా రాదు అభిప్రాయం. ఆ నేపథ్యంలోనే మళ్ళీ స్టడీ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకృష్ణ కమిటీని 2010లో నియమిస్తుంది అనమాట. కాబట్టి ఆన్ 3rd February 2010 ద సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ this committee with 5 members, okay, headed by this Supreme BN Sri Krishna for consultation on the issue of the Telangana formation అనమాట. అయితే ఇందులో ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఇంపార్టెంట్. బిఎన్ కృష్ణ సుప్రీం కోర్ట్ జడ్జ్, వికే దుగ్గల్ హోమ్ సెక్రటరీ, ఫార్మర్ హోమ్ సెక్రటరీ, ప్రొఫెసర్ రణవీర్ సింగ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నల్సార్ యూనివర్సిటీ, ఓకే, రవీందర్ కౌర్ ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్, అబూ సలం షరీఫ్ ఈయన ఎకనామిస్ట్ అనమాట. సో ప్రతి దాని నుంచి తీసుకుంటారు. హోమ్ సెక్రటరీ ఈయన దానికి సంబంధించి పొలిటికల్గా, ఈయన నల్సార్ యూనివర్సిటీ లాకి సంబంధించిన ఒక పర్సన్, ఒక ఐఐటి ప్రొఫెసర్ అయినా ఇంకొకైనా ఎకనామిస్టు. సో అన్ని రంగాల నుంచి తీసుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జి, అట్లా అన్ని రంగాల నుంచి తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ పర్సన్స్ ఎవరనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి ఎగ్జామ్లో. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనకు SPDCL 2002లో జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి డిజిగ్నేషన్తో ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆంటోనీ కమిటీ 2013 ఆన్ 6th August 2013 నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఓకే, కాన్స్టిట్యూటెడ్ దిస్ కమిటీ
ఫర్ కోఆర్డినేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ అండ్ టు డిస్కస్ ద సిచ్యువేషన్ అరైజింగ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అనమాట. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తలెత్తుతున్నటువంటి సవాళ్ళని స్టడీ చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఓకే ఏకే ఆంటోనీ కమిటీ ఆంటోనీ కమిటీ 2013. కాబట్టి సో ఇందులో ప్రెసిడెంట్ ఎవరంటే ఏకే ఆంటోనీ, మెంబర్స్ వచ్చేసి దిగ్విజయ్ సింగ్, అదేవిధంగా వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ చూస్తే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జిఓఎం కమిటీ 2013 అంటాము. టు కలెక్ట్ ద సజెషన్స్ అండ్ అడ్వైజెస్ ఫ్రమ్ ద స్టేట్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద పార్టీషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. The central government formed a group of ministers with the defense minister A.K. Antony as its chairman and members Sushil Kumar Shinde, Chidambaram, Veerappa Moily, Jairam Ramesh and Ghulam Nabi Azad అని చెప్పేసి 5 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ఒక ప్రెసిడెంట్ అనమాట. అట్లా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జిఓఎం కమిటీ అనేది ఏర్పడుతుంది. కమల్నాథన్ కమిటీ ఇక లాస్ట్లో చూస్తే కమల్నాథన్ కమిటీ ఎంప్లాయీస్ డివిజన్, అంటే కంప్లీట్గా మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత ఎంప్లాయీస్ బైఫర్క్యూషన్, అంతవరకు ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో వాళ్ళని ఎట్లా విడదీయాలి, ఏ నిష్పత్తిలో విడదీయాలి, ఎట్లా విడదీయాలి అని చెప్పి దాన్ని అధ్యయనం చేయడం కోసం కమలనాథన్ కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఇంకా ఇది లాస్ట్ ఉండే. ఆ తర్వాత కొన్ని కమిటీస్ ఉంటాయి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాజా చిల్లప్ప కమిటీ అని చెప్పేసి ఇట్లా కొన్ని కమిటీస్ ఉన్నాయి. బట్ తెలంగాణ ఉద్యమం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కమిటీస్ అనమాట. కాబట్టి వీటి నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో 1-2 బిట్లు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.